హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నాము. ముందుగా మీ అందరికీ మా వీడియోలు చూస్తున్నారండి, అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలండి. ఇంకా ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చినాం మేము. చెప్పమ్మా. పుల్కాలు చేస్తున్నాయి ఇవాళ. మనము పుల్కాలు చపాతీలు పుల్కాలు చేసి పెడతా. అంటే పూలకాయలు అందరికి వస్తాయి కదా, మీరేం చూపిస్తారా అని అంట. అది కూడా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మాకు అందరికి వచ్చామగా పూలకాల వీడియో ఏంది అని. నెంబర్ 2. నెంబర్ 3 అది రెగ్యులర్ రెసిపీ, దాన్ని ఏం చూపిస్తారని. కానీ అందులోనే దాగి ఉన్నదండి అసలు రహస్యం కదా. పూలకాయలు ఎంత సాఫ్ట్గా మనము పొద్దున్న చేసినా రాత్రి వరకు సాఫ్ట్గా ఎట్లా ఉండాలి, రాత్రి చేస్తే రేపు మార్నింగ్ వరకు ఎట్లా సాఫ్ట్గా ఉండాలి, ఆ పూలకాయలు పొంగుతూ రావాలంటే ఏం చేయాలి, ఒక టిప్స్తోని మనం చేసుకుంటే సూపర్ అండ్ సూపర్ పుల్కలు మనకు వస్తాయి. ఆ టిప్స్ మీకు చూపిస్తాము, రండి ఏం కావాలో చూద్దాం. అంటే ఎన్నో రకాలుగా అవుతాయి. మనం చేసింది మంచిగా ఇట్లా మెత్తగా ఉంటాయి, నూనె లేకున్నా కానీ మెత్తగా బాగుంటాయండి. అందుకే మన వాళ్ళకి అందరు చూపించాలి అనేసి మేము డిసైడ్ అయిపోయినాము, అంతే కదా. రండి. మన పూలకాలకి చెప్పమ్మ పిండి గురించి. గోధుమల పిండి, గోధుమలు ఎట్లా చేసి మనం ఎట్లా ఇసిరిపిస్తాం అవన్నీ చెప్పు మన వాళ్ళకి. మనము ఇవి రాషన్ గోధుమలు కావు, మంచి గోధుమలు తెచ్చుకుంటాం మేము. ఆ గోధుమలు తెచ్చుకొని పట్టించుకుంటాం. ఇది గోధుమ పిండి. ఇది ఇప్పుడు మనం పుల్కాలు చేసుకోవాలంటే ఇలా చిటికెడంత ఉప్పేసి కొంచెం చిటికెడు నూనె పోసి వేసుకోవాలి, అంతే. మెత్తగా ఉంటుంది. ఇక దాని నూనె పెట్టకుండా నడుస్తుంది. పుల్కాలు మంచిగా ఉంటాయి, మెత్తగా మంచిగా వస్తాయి. వేయాలమ్మా ఉప్పు? చిటికెడంత కొంచెం అంతా ఉప్పు వేసుకుందామండి మనము. కొద్దిగా ఒక చెంచాడంతా నూనె, చిన్న చెంచాడు. ఇగో ఇట్లా చూపిస్తా వాళ్ళకి. ఇగో ఇంతే, చూసిరా. ఎక్కువ అవసరం లేదు మనకు పూల్కా కాబట్టి నూనె అంటే ఇక అది పూల్కా మెత్తగా వస్తుంది, మళ్ళీ పొంగుతాయి అన్నట్టు. మంచిగా ఫస్ట్ పిండి నూనె ఉప్పు పట్టియాలి మంచిగా. మీరు నార్మల్గా చెప్పాలంటే రెడీమేడ్ పిండి వాడకండి. తెచ్చి మంచిగా ఇసిరిపించుకొని మనము చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి నిజంగా. అదే చెయ్యండి మీరు కూడా, వీలుంటే బాగుంటుంది, అంతే కదండి. ఇప్పుడు మనము అమ్మ మంచి కొంచెం కొంచెం నీళ్ళు పోసి పిండిని కలుపుతుంది. నీళ్ళు కొన్ని 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 మనం నీళ్ళు వేసుకుంటా కలుపుకుందామండి పిండి అంతా. ఎందుకంటే ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి మనకి, మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది. ఏం కాదు కానీ మళ్ళీ పిండి వేయాలి ఎక్స్ట్రా కాకుండా. మనం మంచి కొద్ది కొద్ది నీళ్ళు వేసుకొని మంచి మన పిండిని సూపర్ అండ్ సూపర్గా కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎట్లా చేస్తామండి సేమ్ అదే, దాంట్లో ఏం కొత్త వెరైటీ ఏం కాదు కదమ్మా. చపాతీ పిండి అంటేనే పిండి మంచిగా వేసుకుంటేనే చపాతీలు, అదనమాట సంగతి. చూడండి అట్లా కలుపుకోవాలి. మరీ గట్టిగా రాయలుగా వేసుకుంటే కూడా చపాతీ పొంగది, నార్మల్గా ఉండాలి పిండి. కొన్ని నీళ్ళు పోయాలమ్మా. ఇట్లా వేసుకోవాలి నీరజ. ఇగో అంతా మంచిగా ఒక 5-10 నిమిషాలు మంచిగా మనం ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాము. పెట్టినాక మనం పూలకాలు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కొద్దిగా పొడి పిండి మనం పక్కన పెట్టుకొని, ఇగో చూడండి మీరు ఏ సైజ్ అన్నా చేసుకోండి. నేనైతే మామూలుగా ఈ సైజ్ తీసుకున్నాను. చూడండి కొద్దిగా మనము పొడి పిండి వేసుకొని చూడండి. మనము మీరు చిన్న చేస్తారా పెద్ద చేస్తారా అది మీ ఇష్టం అండి. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను. అట్లా చూడండి. పూల్కాకి ఇప్పుడు కొద్దిగా అంతా పొడిపిండి నార్మల్గా వేసుకోండి. ఎక్కువ పొడిపిండి వేస్తే కూడా పూల్కాలు అనేది మనకు పిండి పిండిలా వస్తాయండి. చూడండి అక్కడ పెనం వేడైతేనే ఉంది మనకి. మన పూల్కా రెడీ. చూడండి ఎంత మందం జాలండి. ఇక ఓకేనా. ఇప్పుడు మనం ఇది మనకు మంచిగా వేడవుతుంది. కొద్దిగా వేడి కాగానే ఇప్పుడే టర్న్ చేసుకోవద్దండి. అది ఇప్పుడే టర్న్ చేసుకుంటే ఏమైపోతుంది అంటే మనకు మంచి పొంగదు కదమ్మా. అది పొంగాలంటే కొంచెం లేట్గా చేయాలి మనం, వెంటనే చేస్తే రాదు. ఇప్పుడు
చూడండి ఈ ఈ పూల్కా మనము కాల్చడంలోనే అస్సలు టెక్నిక్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకా కొద్దిగా మనకు కాలాలి, అది చూపిస్తాం మీకు. చూడండి, పూల్కాలల్లో చేసే విధానం కూడా ఉన్నదండి. అనుకుంటాం పూల్కాలే కదా అని అనుకుంటాం, కానీ దాని విధానం దానికే కదమ్మా. పూలకా చేసుకున్న దీంట్లో మంచిగా మనకు వస్తుంది అది. చూసిరా, ఇప్పుడు మనకి ఈ సైడ్ కొంచెం మంచిగా వన్ సైడ్ మొత్తం కాలిపోయింది కదా. ఇప్పుడు మనం ఇట్లా చూడండి, ఈ టైంలో ఒక క్లాత్ మంచి ఇట్లా పెట్టుకోండి. మనము గ్యాస్ మీద పెడతామండి. గ్యాస్ మీద పెడితే కాల్స్తే మంచిది కాదండి హెల్త్కి. అది మనము ఇట్లాగే చేసుకోవాలి. చూడండి, చూసిరా మన పూల్కా మంచిగా ఏమైంది, పొంగుకుంటా సూపర్గా మన పూల్కా వచ్చేసింది. రెండు సైడ్ల మంచిగా అయిపోయింది. చూసిరా, ఇట్లా మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ వేసుకొని ఇట్లా ఏదన్నా దేంట్లోనన్నా ఒక క్లాత్ వేసి ఇట్లా పూల్కాలు ఇట్లా వేసేసుకోవాలి మనం. చూడండి, మనం ఈ పూల్కా కాల్చడంలోనే టెక్నిక్ అండి, అంతే. అదొక్కటి చూసుకోండి మీరు, అంతే. చూడండి ఎంత చక్కగా వచ్చింది మన పూల్కా, అట్లా రావాలి. చూసిరా, సూపర్ కదా. వన్ సైడ్ మొత్తం మళ్ళీ సేమ్ అట్లనే అయినాక మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇటు పచ్చిగా ఉంది కదా, ఇట్లా చూడండి. అయిపోయిందా? చూడండి, అంతే. అన్నీ అట్లా చేసుకోవాలి మనము. పూల్కాలు ఇట్లా వేసుకోవచ్చండి మనం. సూపర్గా వచ్చేస్తాయి మన పూల్కాలు. ఇవి రేపటి వరకు కూడా మీకు మంచిగా ఉంటాయండి ఈ పూల్కాలు, అంత బాగుంటాయి. మరి అన్నీ వేసుకొని ఇట్లా వేసుకోవడం మన పని, ఓకేనా. పూల్కాలు పేషెంట్లు అని అంటారు, కానీ పేషెంట్లు కాదండి, మనం కూడా తినవచ్చు మంచిగా. సూపర్, హెల్త్ అంటే నూనె పెట్టుకోవద్దు కదా ఇవాళ రేపు. మనం ఏం పిండి తీసుకుంటేనే మనం ఉంటుంది. కొంచెం మంచిగా పిండి మెత్తగా తీసుకుంటే ఆ పూల్కా రేపటి దగ్గర కూడా మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. ఏం లేక మనం పిసుకొని చేసుకుంటాం కదా, కొంచెం సేపు బాగానే నార సాగుతుంది, లేకపోతే చూడండి కదా మనము ఇట్లా అవుతుంది. ఎంత బాగుంటాయి అంటే నిజం చెప్తున్నారు, రేపటి వరకు మనకు అంత బాగుంటాయండి. నైట్కి మిగిలిన చపాతీలు కూడా పూల్కాలు కూడా అంత బాగుంటాయి. మనకి టెన్షన్ లేకుండా తినొచ్చు హాయిగా. ఒక క్లాత్ పెట్టుకొని ఇట్లా అనేసేయండి, అంతే. ఇంకేం లేదు మనకి. క్లాత్తోని మనం లోపల ఏమైనా పచ్చిదనం ఉంటే మనకి పోతుంది, ఇట్లా అట్లా అనేసి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వంటలన్నీ మీ దానికి వస్తాయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మరి వంటలు రావు కదండి, అందుకనేసి. ఇంకా కామెంట్స్ చేస్తురండి. అందరికీ పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. నిజంగా మాకు ఇంకా మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తుంటే మేము ఇంకా మంచి వంటలతో వస్తామండి. ఇట్లానే థ్యాంక్ యూ అండి మీ అందరికీ. అట్లా అనమాట. వంటలు కావాలంటే కూడా మాకు కామెంట్స్లో బాగా అడుగుతున్నారు, ఎందుకంటే మీ వంటలు బాగుంటాయి, ఆ రెసిపీ ఈ రెసిపీ, చాలా రెసిపీలు, కొన్ని రెసిపీలు అయితే చాలా రెసిపీలు అడిగిరు. ఇంకా చేస్తూనే ఉన్నామండి. మ్యాక్సిమం ఒకళ్ళు పూల్కాలు కూడా అడిగిరు మాకు, మీరు పూల్కాలు చూపియండి ఒకసారి అని. అంటేనే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానండి. పూల్కాలకు ఏం లేదు, మనము కొంచెం చిటికెడంత ఉప్పు, చిటికెడంత నూనె పోసుకొని మంచిగా మెత్తగా విసుకోవాలి పిండి, అంతే. ఈ పూల్కా తిన్నా కానీ మెత్తగా ఉంటుంది. ముసలాళ్ళకైనా వయసాలకైనా ఎవరికైనా పూల్కా మంచిగా ఉంటుంది.
మనం మళ్ళీ పొద్దున తిందామన్నా మెత్తగా ఉంటుంది. అది చూడండి, అన్ని పుల్కాలు మనం ఇట్లాగే చేసుకోవాలండి. ఎంత సూపర్ సూపర్ పుల్కాలు. అసలు నేను చెప్తున్నా కదా, మీకు ఎందుకు ఈ వీడియో చేసి నేను చెప్పి పెడుతున్నానంటే మీ అందరు కూడా చూసి చేస్తారు అనేసి. నిజంగా అండి మస్తు ఉంటాయి. అంటే ఇట్లా ఎండిపోయినట్టు, ఇట్లా సాగినట్టు అట్లా ఉండేయండి ఇవి. మీరు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంటే ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఈ పూల్కా తింటారా? మళ్ళీ ఈ పూల్కా కూడా మాత అది ఏంది పన్నీర్ కర్రీ చేస్తానా నేను. పన్నీర్ కర్రీ చేస్తే ఈ పూల్కాకు నెయ్యి అంటించుకొని తింటాడు మా మనమడైతే. ఇదే పుల్క మీద నెయ్యి వేసుకుంటాడు. చాలా వేడిది, చాలా బాగుంటుంది. ఇంకా చాలా బాగుంటుంది. అది హోటల్లో ఇస్తారు అట్లా. మన పుల్క చూడండి ఎంత బాగా వంగుతున్నాయో. అట్లాను చూడండి, పూరీలు లెక్కనే వంగుతాయి. అవి మెత్తగా ఉంటాయి. చూడండి సూపర్ కదా. ఇది పుల్కాలు తీసుకోండి, మన పుల్కాలు చూసిరా, సూపర్ అండ్ సూపర్ పుల్కాలు. ఈ పుల్కాలు ఎంత బాగుంటాయో మేమేం చెప్పలేము. ఎందుకంటే ఇట్లా నారు ఇట్లా గుంజినట్టు అట్లా స్మూత్గా ఉంటాయండి. మనం పిండి వేసుకుని అట్లా ఉండదురా, అంతే. చూడండి, ఏం లేదు, చిటికడంత నూనె, చిటికడ ఉప్పు వేసుకొని మంచిగా వేసుకోవాలి. పుల్కా మెత్తగా వస్తాయి, బన్నులు లెక్క వస్తాయి మెత్తగా. ఎంత బాగుంటుంది అంటే ఇంకేం చెప్పలేమండి. ఇగో చూడండి, చూడండి, ఇగో సూపర్గా ఉంటాయండి. మన పుల్కాలకి ఏం పేరు పెట్టని అవసరం లేదు, అంత బాగుంటాయి. మీరు కూడా చేయండి. ఇంత మంచిగా టిప్స్తోని మీరు కూడా చేస్తే మీకు కూడా ఇంత మంచి పుల్కాలు వచ్చేస్తాయి. చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. కర్రీస్తోనైనా, మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీ, కూరలు, ఆకుకూరలు వస్తుంది, అన్నిటితో సూపర్ అండి. పప్పు చపాతి అయితే సూపర్, పప్పు పుల్కా అద్భుతంగా ఉంటుంది కదా. మీరు కూడా కానీ మీరు కొంచెం నూనె, కొంచెం చిక్కడి ఉప్పు వేసి మంచిగా మెత్తగా వేసుకుంటారంటే బన్నులు లెక్క వస్తాయి అవి. అంతే కదా. చూడండి, మన మడత చూడండి, ఏరే పొద్దున కూడా మెత్తగా ఉంటాయి మనకి. చూడండి, మంచిగా ఒక 2 వేసుకొని ఇంత ఒక కప్పు రైస్ తిన్నామంటే మన నైట్ డైట్ అయిపోతుంది. అంతే కదా. వాళ్ళు రేపు అందరు పుల్కాలు చెప్తారు కదా, పుల్కాలు తినాలి, మంచిగా ఉంటుంది. మన వాళ్ళందరూ చేయాలని మా ఆశ. అందు గురించని మీ గురించి చూపించినామండి. మీరు కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఉంటే మంచి మంచి వంటలతోని మేము వస్తూనే ఉంటామండి. ఇంకా బాయ్ అండి. బాయ్.